నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని సోమవారం నుంచి శుక్రవారం వరకు. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జత వెతికే హృదయానికి 10వ భాగం. అయ్యిందా చూపించడం? మాళవిక తలుపు బయట నిలబడి ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ అడిగింది. ఆనంద మొహం ఎర్రగా ఉంటే తన అన్నయ్య మొహం కొద్దిగా కోపంగా ఉంది. ఈ విశ్వామిత్రుడికి రొమాన్స్ కన్నా కోపమే ఎక్కువ అనుకుంటూ ఆనంద్ వైపు చూసి ఏం జరగనట్టుగా సైగ చేసింది. నీ పేరు మాళవిక కాదు, పానకంలో పుడక, కోపంగా అన్నాడు అర్జున్. తమ సంభాషణ పూర్తి కాలేదన్న అసంతృప్తిలో ఉన్నాడతను. అంతేలే, 2 గంటలు ఎవరికీ కనిపించకుండా నీ స్టోర్ రూమ్లో ఎవరికీ తెలియకుండా దాక్కున్నందుకు ప్రతిఫలం ఇదేలే. లోపలికి వస్తూ ఆనంద్ చెయ్యి పట్టుకుని అంది మాళవిక. వాట్, స్టోర్ రూమ్లోనా? ఆమెని బయటికి లాక్కెళ్లే ప్రయత్నం చేస్తూ అన్నాడు. లేకపోతే ఒక ఆడపిల్లతో ఒంటరిగా తలుపులేసుకుని మాట్లాడడానికి అమ్మా నాన్నగారు ఒప్పుకుంటారనుకున్నావా? నేను మీతో ఇక్కడ ఉన్నాననుకుంటున్నారు, చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ చెప్పింది. ఆమె చేసిన హెల్ప్కి అర్జున్ థ్యాంక్స్ చెప్పేలోగా ఆమె దృష్టి ఏజెంట్ విజయ్ మీద పడింది. సన్నగా ఈల వేస్తూ ఆ చార్ట్స్ దగ్గరికి వెళ్ళింది. ఏయ్ ఆగక్కడ, వాటిని ముట్టుకున్నావంటే ఊరుకోను, వార్నింగ్ ఇస్తూ ఆమె వెనకే నిలబడ్డాడు అర్జున్. తన చెల్లెలికి ఆ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమని తెలుసు అతనికి. ప్రతి నెల విడుదల అవ్వకముందే తనకి వచ్చే రైటర్స్ కాపీలో మొదటి బుక్ మీద సంతకం చేసి తానే స్వయంగా ఆమెకిస్తాడు. ఇప్పుడు స్వయంగా డ్రాఫ్ట్ ఆమె చూస్తుంటే అతనికి ఒక రకమైన టెన్షన్గా ఉంది. ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందా అని. ఆమె ఆనందకి భిన్నంగా స్పందించింది. ముందు చాలా సీరియస్గా అన్నిటినీ పరీక్షగా చూసింది. ప్రతి ఫ్రేమ్లో అర్జున్ ప్రతిభ, అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనిపిస్తున్నాయి. బుక్ చదవడం వేరు, ఇలా ప్రత్యక్షంగా చూడడం వేరు. చాలాసేపు ఏమీ మాట్లాడలేదు మాళవిక. అర్జున్తో పాటుగా ఆనంద కూడా టెన్షన్గా చూస్తోంది. మాళవిక అర్జున్ వైపు తిరిగింది. ఆమె కళ్ళు నీళ్లతో మెరుస్తున్నాయి. చెప్పనందుకు కోప్పడుతుందో లేక వాటిని చూసి థ్రిల్గా ఫీల్ అవుతుందనే అనుకున్నాడు, కానీ ఎన్నడూ లేనిది ఇలా కళ్ళనీళ్లు పెడుతుందనుకోలేదు. మళ్ళీ అంటూ దగ్గరగా రాబోయాడు. ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస్తావా? నిందిస్తూ అడిగింది. సమాధానం చెప్పలేనట్టుగా తల విదిలించాడతను. ఆనంద అతనేం చెప్తాడా అని చూస్తోంది. ఆమెకి ఇలా అన్నా చెల్లెళ్ల గొడవలు బ్రతిమాలటాలు తెలియవు. అసలు కళ్ళలో నుంచి నీళ్లు బయటికి రావడానికి వీల్లేదు తన తండ్రి ఎదురుగా. అర్జున్ మాళవికని బుజ్జగిస్తుంటే ఆమెకి ఈర్ష్యగా అనిపించింది. తనకి కోపం కానీ బాధ కానీ వస్తే పట్టించుకోవడానికి ఎవరున్నారు? తనని అలా లాలించి తన బాధని పోగొట్టేదెవరు? అర్జున్ మనసు వెంటనే జవాబు చెప్పింది. నాకదేం తెలీదు. ఇంచుమించుగా 5 ఏళ్ల నుంచి దాచావు నా దగ్గర, అందుకు సరిపడా లంచం ఇవ్వు, బొంగమూతి పెట్టి అలకగా అంటోంది అన్నగారి దగ్గర మాళవిక. అర్జున్ చెప్పిన సమాధానం వినలేదు ఆనంద. అది వాళ్ళిద్దరి కుటుంబ విషయం అన్నట్టుగా నెమ్మదిగా బయటికి వచ్చేసింది. ఆమె మనసంతా అలజడిగా ఉంది. అశాంతి ఆమెని ఒక చోట నిలబడనివ్వలేదు. నెమ్మదిగా మెట్లు దిగి కిందికి వచ్చింది. అక్కడ అర్జున్ మాళవికల తండ్రి కృష్ణమూర్తి కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. సత్య అక్కడెక్కడా కనిపించలేదు. ఆయనకి చెప్పి బయటికి వచ్చేసింది. ఆయన ఆగమని ఎంత వారించినా వినలేదు. తను ఇతరుల మీద ఆధారపడడం మానేయాలని గట్టిగా నిశ్చయించుకుంది ఆనంద్ భైరవి. సాయంత్రం ఆ మట్టి రోడ్ల మీద జనాలు అటు ఇటు నడుస్తుండగా తనకి వచ్చే ప్రమాదమేమీ లేదని తనకి తాను సర్ది చెప్పుకుంది. కొత్త వ్యక్తులు ఎవరైనా ఆమెను పరీక్షగా చూస్తుంటే ఆమెకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అయినా మొహం మీద చిరునవ్వు పులుముకుని నడక సాగించింది. అమ్మాయి, నువ్వు మా శివం మనవరాలివి కదూ? ఆ వీధిలో ఇంటి అరుగు మీద కూర్చున్న ఒక పెద్దావిడ ఆనందని పలకరించింది. ఇక ఆమెకి ఆగక తప్పలేదు. అవునని తల ఊపింది నిలువుగా. ఇలా దగ్గరగా రా అమ్మాయి, నాకు చూపు సరిగ్గా కనిపించదు అందావిడ. ఆనంద సందేహిస్తూనే ఆవిడ దగ్గరికి నడిచింది. తన దగ్గరికి రాగానే ఆనంద చేతులను ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుందావిడ.
శివం నేను ఇదే ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళం. దురదృష్టం చూడు, అతను ముందు వెళ్ళిపోయాడు. అతని ఈడు వాళ్ళం మేమంతా ఇంకా ఇలా ఉన్నాం అంటూ బాధపడుతుంటే ఏం మాట్లాడాలో తెలియలేదు ఆమెకి. అసలు తన తాతయ్య గురించి అమ్మ ఎప్పుడూ మాట్లాడేది కాదు. 1-2 సార్లు తాతయ్య తనని చూడడానికి వచ్చినప్పుడు 2 నిమిషాలు ఆయన ముందు నిలబడినిచ్చేవాడు తన తండ్రి. ఆ 2 నిమిషాల కోసం ఇంత దూరం నుంచి తనని చూడడానికి తన పుట్టినరోజుకు వచ్చేవాడు. అది మాత్రమే గుర్తుంది ఆనందకి. తన 12వ పుట్టినరోజు అనుకుంటా. అదే ఆఖరు తాతయ్యని చూడటం. మళ్ళీ తనని చూడడానికి ఎందుకు రాలేదో తనకి తెలియదు. చిన్నగా నిట్టూర్చింది ఆనంద. అసలు తనకి అమ్మా నాన్న ఆయమ్మ తప్ప ఎవరూ తెలియదు మిత్ర తన జీవితంలోకి అడుగుపెట్టేదాకా. అతను కూడా ఒక మోసగాడని అర్థమయ్యాక తనకి వేరే దారి లేక సందిగ్ధంలో కొట్టుకుంటున్న సమయంలో తాతయ్య ఇంటి దస్తావేజులు తన పేరు మీదకు మార్చిన డాక్యుమెంట్స్ తన కళ్ళబడ్డాయి తన తండ్రి అలమరలో. అవి రహస్యంగా తీసుకుని ఎవరికీ తెలియకుండా ఆయమ్మ సహాయంతో ఇక్కడికి వచ్చి చేరింది. ఎంత కొట్టుకుపోయాడో నమ్మ నీ గురించి. పోయే ముందు దాకా నువ్వు వస్తావని ఎదురు చూశాడు. కృష్ణమూర్తి కొడుకు అర్జున్ ఎన్నిసార్లు నీకోసం ప్రయత్నించాడని. అంత రాజకార్యాలు ఏం వెలుగబెడుతోంది నీ తల్లి? ఒక్కసారి తండ్రిని వచ్చి చూసేంత తీరికలేదా? అడుగుతున్న పెద్దావిడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక చీర కొంగు వేలుకు చుట్టుకుంటూ తలదించుకుని కూర్చుంది ఆనంద్ భైరవి. అర్జున్ తన కోసం ఫోన్ చేశాడా? తనకి ఆ విషయం ఎవరూ చెప్పలేదే. కనీసం మానవత్వం కూడా లేని మనుషులా వాళ్ళు. ఆమెకి దుఃఖంతో గుండెలు బరువెక్కిపోయాయి. అమ్మమ్మ, ఏంటి సంగతులు? నవ్వుతూ అడుగుతున్న మృదు గంభీరమైన గొంతు వినగానే ఆనంద భైరవి కట్రాటలా బిగుసుకుపోయింది. రారా అర్జున, నీ గురించే చెప్తున్న అమ్మాయికి అందావిడ నవ్వుతూ. మంచిగా చెప్పమ్మమ్మా, నా మీద కొంచెం దృష్టి పెట్టేలా చూడు. పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఆనంద కేసి చూసి అల్లరిగా నవ్వుతూ అన్నాడు అర్జున్. అసలే బిగుసుకుపోయినట్టుగా ఉన్న ఆనంద అతని మాటలకి మంచు ముక్కల మధ్యలో ఉన్నట్టుగా ముడుచుకుపోయింది. నిజమా అర్జున? నిజంగానా? అడిగిందావిడ. నిజమే అమ్మమ్మా, ఎవరికీ చెప్పకు. నీకొక్కతిగా చెప్పాను. ఇంకా అమ్మాయి ఒప్పుకోలేదు. రహస్యం చెప్తున్నట్టుగా కొంచెం వంగి ఆమె చెవి దగ్గర అన్నాడు. మంచి వార్త చెప్పావురా నాయనా, నిన్ను కాదనేదెవరు? అంటూ ఆనంద వైపు తిరిగింది. అమ్మాయి, అర్జున్ని కాదన్నావంటే నీ అంత తెలివి తక్కువ అమ్మాయి ఎవరు ఉండరే పిల్ల అంటూ అర్జున్ బుగ్గలు పుణికింది. ఆనంద కోపంగా చూసింది అతని వంక. అతను ఆవిడ చూడకుండా ఆమెను చూసి కన్ను కొట్టాడు. ఆమె కళ్ళు భయంతో కప్పుసాసర్లంత పెద్దవైపోయాయి. అతను నవ్వుతూ ఆ నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు. టైం అవుతోందమ్మమ్మ, వెళ్ళాలి. జాతర ఏర్పాట్లు చూడాలిగా అంటూ ఆనందకి సైగ చేశాడు. ఆమె కూడా చెప్పగానే ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు. చూడచక్కని జంట నవ్వుతూ అనుకుంది ఆవిడ. ఆవిడతో ఎందుకలా చెప్పారు? కోపంగా అడిగింది ఓరకంట అతన్ని చూస్తూ ఆనంద. ఎలా చెప్పాను? కళ్ళు నవ్వుతున్నా సీరియస్గా మొహం పెట్టి అడిగాడు అర్జున్. అదే, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని ఎందుకు చెప్పారు? పళ్ళ బిగువన అడిగింది. అబద్ధమేమైనా చెప్పానా? నిజమేగా చెప్పాను. నేను నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అన్నాను. కానీ నువ్వు నన్ను చేసుకుంటావని చెప్పానా? అడిగాడు. ఆమె గబగబా తల అడ్డంగా తిప్పింది. మరి? కుడి కనుబొమ్మ తమాషాగా పైకెత్తాడు. ఆమె రియాక్ట్ అయ్యే లోపల. హే అర్జున్ అంటూ దూరం నుంచి కార్తీక్ చెయ్యి ఊపగానే తిరిగి చేతిని ఊపాడతను. కొంచెం సందేహిస్తూనే వారి దగ్గరికి వచ్చాడు కార్తీక్. అర్జున్ పక్కన ఒత్తికగా నిలబడిన ఆనంద వైపు ఒకసారి చూసి తిరిగి అర్జున్ వైపు తన చూపుని తిప్పుకున్నాడతను. ఆనందకి అరచేతులు చెమటలు పట్టేస్తున్నాయి. ఊపిరి బిగబట్టి నిలబడింది. ఆమె నెమ్మదిగా తన వెనక్కి చేరుకోవడం గమనించినా అదేమీ గమనించినట్టుగా కార్తీక్ని ఆమెకి పరిచయం చేశాడు. ఆనంద, ఇతను కార్తీక్, నా బెస్ట్ ఫ్రెండ్. అంతేకాదు మన ఊరి ప్రెసిడెంట్ గారి పెద్దబ్బాయి. కార్తీక్, తను ఆనంద భైరవి, శివం తాతగారి మనవరాలు. నమస్తే తడబడుతూ చెప్పింది ఆనంద. కార్తీక్ నవ్వుతూ ప్రతి నమస్కారం చేశాడు. ఆ తర్వాత అర్జున్ అతను జాతర గురించి మాట్లాడుకోవడానికి ఎప్పుడు కలవాలో టైం అనుకున్నాక అర్జున్ ముందుకు అడుగు వేశాడు. అతని వెనకే ఆనంద. ఆనంద ఇంటికి చేరుకోగానే అర్జున్ ఆమెని వరండా మెట్ల మీద కూర్చోబెట్టి వేగంగా తలుపు తాళం తీశాడు. లోపలికి వెళ్ళి అదే వేగంతో ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. ఆమె తాగగానే ఆమె చీర కొంగుతో నుదుటి మీద పట్టిన చెమటని తుడిచాడు. ఆమె చెవులు మూసి తల వంచి బలంగా ఊపిరి తీసి వదలమని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే చేసిందామె.
తల తిరగడం కొంచెం తగ్గిందనిపించింది ఆమెకి. ఎందుకంత భయపడ్డావా ఆనంద? ఆమె కొంచెం సర్దుకున్నాక అడిగాడు. ఎందుకో నాకు కొత్త వాళ్ళని చూడగానే విపరీతమైన భయం వేస్తుంది. ఇంటికి ఎవరైనా వస్తే పర్వాలేదు, కానీ నేను బయట ఉన్నప్పుడు కొత్త వాళ్లతో మాట్లాడాలంటే భయం. అందులోనూ మగవాళ్ళంటే మరీ. తన భయాన్ని అతని ముందు బయట పెట్టడానికి సిగ్గుపడలేదామె. అతను ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు. ఆమె చెప్పడం మొదలుపెట్టింది. ఆనంద్ గతం ఏమై ఉంటుంది? అది విని అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు? తర్వాతి ఎపిసోడ్లో తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.